సిద్దిపేట జిల్లా కొండపాక మండల రైతు వేదికలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండల ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి, ఎంఈఓ శ్రీనివాసరెడ్డిలు పాల్గొని వివిధ శాఖల అధికారులతో మండలంలో జరిగిన పనుల వివరాలను వినిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తేనే మండల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజా సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న పథకాలను ప్రతి ఇంటికి చేరేలా కృషి చేయాలన్నారు. ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. ముఖ్యంగా వేసవికాలం దృష్టిలో పెట్టుకుని కరెంటు, మంచినీటి సరఫరా అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, పలు గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు పాల్గొన్నారు. ప్రజాపాలన భాగంగా ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మండల స్థాయి సమావేశాన్ని ఏర్పరచడం జరిగింది. మా ప్రియతమ నాయకుడు రేవంత్ అన్న గారి నాయకత్వంలో ప్రజాపాలనలో మేము చేసిన సంక్షేమ పథకాలు ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. రైతు భరోసా కావచ్చు, మహాలక్ష్మి కానీ, గృహజ్యోతి కానీ, సన్నబియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, బ్యాంకు రుణాలు కానీ, ఎలక్షన్లు ఏ హామీలు ఇచ్చిందో హామీలను ఈరోజు దశల వారీగా ఒక్కొక్కటిగా విడుదల వారీగా మేము సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో చేర్పించినాం. ఈ పథకాల ద్వారా బడుగు బలైన వర్గాల ప్రజలు కూడా లబ్ధి పొందుతున్నారు. రేపు రాబోయే కాలం కూడా ఈ ప్రజల ఆశీస్సులు మాకుంటే మా రేవంత్ అన్న రాబోయే కాలంలో కూడా మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు తెలంగాణను సస్యశ్యామ తెలంగాణ, బంగారు తెలంగాణ చేయడంలో ముందంజలో ఉన్నారు. అందులో మండల స్థాయి అధికారులు కూడా అందరూ పాల్గొని సహాయ సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా తహసీల్దార్ గారు, మండల వ్యవసాయాధికారి గారు, మండల విద్యాధికారి గారు, మండల వైద్యాధికారి గారు, అట్లాగే హౌసింగ్ గురించి కూడా చర్చించడం జరిగింది. ఇందులో ప్రస్తుత పథకాలు ఏంటంటే మొత్తం రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి, సన్న రకం వరి బోనసు, చేయూత పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మహిళా శక్తి బ్యాంక్ లింకేజీ, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చెల్లు, కొత్త రేషన్ కార్డుల గురించి కూడా ప్రజాప్రతినిధులకు వచ్చిన వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. దీని మీద ఏమైనా సూచనలు ఉంటే కూడా ఇవ్వమని చెప్పాము. అవి కూడా సూచనలు తీసుకోవడం జరిగింది. కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరిగింది.